హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తాళం వేసుకొని మరీ పరారయ్యాడు. ఎందుకనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం కమ్ వటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పొంగునూరు పర్యటనకు వెళ్తున్నాడు అనే వార్తలు బయటికి రావడంతోనే భయంతోనే తను పరారయ్యాడు. అసలు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తాళం వేసుకొని మరి పరారయ్యాడు అనే వార్తలు వినపడుతున్నాయి. ఆయనకి అంత భయం కలిగించే విషయం ఏమంటారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ అటవీ శాఖ మంత్రి, ప్రస్తుతం పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే, పరారీలో ఉన్నాడు. అవును. ఎందుకు ఈ పరారీ అనేది మామూలుగా చిత్తూరు జిల్లాలో ఆయన్ని వైసీపీ కార్యకర్తలు చిత్తూరు జిల్లా టైగర్ అంటారు, కొన్ని సింహం అంటారు, కొదమ సింహం అంటారు, ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి కొదమ సింహం టైగరు ఎందుకు పరారీలో ఉంది? అసలైన పులి పొంగునూరు వస్తుంది కాబట్టి పరారీలోకి పోయిందా? ఓకే. అటవీ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉంది. అటవీ భూముల్ని సంపదని రక్షించాల్సినటువంటి పరిస్థితిలో ఉండి తనే అటవీ భూములు ఆక్రమించి పెద్ద ఎత్తున కొల్లగొట్టి 75 ఎకరాలు ఆక్రమించి పెద్ద పెద్ద ప్యాలెసులు కట్టుకొని దాదాపు 300 ఎకరాలు పక్కన అసైన్డ్ భూమి తీసుకొని అక్కడ గేదెల్ని ఆవుల్ని కట్టేసేసి పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడిన భాగోతం ఇలా బయటకు వస్తూ ఉంది. ఓకే. నిజానికట 1952 రికార్డ్స్ ప్రకారం ఆ పర్టికులర్గా ఏదైతే పొంగనూరు జరగం పురిచల మండలం మంగళంపేట గ్రామ పరిధిలో ఆయనకి 25 ఎకరాలు ఉండేయంట. ఓకే. యాజ్ పర్ రికార్డ్. అది 1984 వచ్చేసరికి 45 ఎకరాలుగా మారిందంట వాళ్ళ కుటుంబానికి. ఇప్పుడు ప్రస్తుతం 75 ఎకరాలు అయింది. ఎలా అయింది? భూమి ఎలా పెరిగిద్ది? ఒకటి కొని భూమిని తన భూమికి యాడింగ్ చేస్తే పెరిగిద్ది, అంతే కదా? వేరే వాళ్ళ భూమి కూడా కొనుక్కొని అది అక్కడ భూములు అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, చుట్టూ అటవీ భూమి, అన్సైడ్ భూమి. మరి ఎలా పెరిగింది భూమి? ఆక్రమించుకుంటే పెరిగింది. అడవుల్ని నరికేసి తన భూమిలో కలుపుకుంటే పెరిగింది. ఇది క్లియర్. దీనికి ఎంక్వైరీలు అవసరం లేదు. మరి ప్రభుత్వం మీద ఎంక్వైరీలు అంటుంది, సిస్టమ్ అంటుంది. పవన్ కళ్యాణ్ గారు పొంగునూరు వచ్చేది కేవలం ఈయన అక్రమ సంపాదన మీద విచారణ కోసమేనా సార్? యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి నైజం ఏంటి అంటే తాను తన శాఖ పరిధిలో ఏం జరిగినా స్వయంగా వెళ్ళి పరిశీలించడం ఆయన హాబీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్స్ భూముల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కంపెనీ అక్కడ ప్రజలు అన్సైడ్ భూములు తీసుకుంది, అటవీ భూములు తీసుకుంది, పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘించే భూములు తీసేసుకుంది అని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసొచ్చారు. అక్కడ రైతులతో మాట్లాడొచ్చారు. తర్వాత కడప జిల్లాలో ఒక అధికారి మీద, ఎండిఓ అధికారి మీద వైసీపీ నాయకులు చేసుకున్నారనుకున్నప్పుడు స్వయంగా వెళ్ళి పరిశీలించి మాట్లాడొచ్చారు. ఒక దళిత అధికారిని వైసీపీ నాయకులు కొడితే. సో ఆయన ఏదైనా సరే స్వయంగా వెళ్ళి చూసి అక్కడ ఉన్న వాళ్ళని పలకరించి వస్తుంటారు, వాళ్ళకి అభయం చెప్పి వస్తూ ఉంటారు. ఆయన తన హాబీగా పెట్టుకున్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు పొంగనూరులో కూడా రైతుల భూములు పెద్ద ఎత్తున, అటవీ భూములు పెద్ద ఎత్తున, అన్సైడ్ భూములు పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆయనకున్న అలవాటు ప్రకారమే స్వయంగా వెళ్ళి పరిశీలించాలని అనుకున్నాడు. మామూలుగా పొంగనూరుకి మంగళంపేటకి పోవడానికి ఎవరు డేర్ చేయరు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద రౌడీ అని, డాన్ అని అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున నమ్ముతూ ఉంటారు. ఆయనతో పెట్టుకుంటే రకరకాలుగా ఉంటుందని. ఆయన ఎలాంటి సిద్ధాంతం అంటే అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదే అంగల్లో రాళ్ళేపించినటువంటి వ్యక్తి, చంపడానికి ప్రయత్నం చేసినంత వ్యక్తి, చంద్రబాబు నాయుడు మీద తొడగొట్టినటువంటి వ్యక్తి, రెబల్ అనొచ్చు, ఒక రకంగా రెబల్. ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, నేను ఈ జిల్లా మొత్తం నా చేతుల్లో ఉంది అని అనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవాళ పరిస్థితులు గడ్డుకాలం, ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి. అతనే పరారీలో పోవాలని పరిస్థితిలో పడ్డాడు. ప్రభుత్వంతో పెట్టుకుంటే అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఆ పరిస్థితులు వస్తాయని అనుకుని తప్పించుకుంటాడు సార్. అలాగా ఎన్నాళ్ళు పారిపోతాడులే కానీ ఖచ్చితంగా చట్టాన్ని దొరకకుండా తప్పదు. కానీ ఇప్పటికిప్పుడైతే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే చాలా పెద్ద ఎత్తున అభిమానులు గ్యాదర్ అవుతారు, పోలీసులు వస్తారు. చట్టం అందులో పవన్ కళ్యాణ్తో పెట్టుకునే పరిస్థితిలో ఇవాళ ఆయన లేడు. రెండోది, గత అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవులను దోచేశాడు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి అలా లేడు.
ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎర్ర చందనం దగ్గర స్మగ్లర్లకు కానీ అటవీ సంపదను దోచేసే వాళ్ళకి కానీ చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. నేపాల్ పోయినటువంటి ఎర్ర చందనాన్ని కూడా మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించిన దమ్ము పవన్ కళ్యాణ్. ఆల్రెడీ మన దేశాలు దాటి సరిహద్దులు దాటి వెళ్ళిపోయినటువంటి ఎర్ర చందనాన్ని తిరిగి వెనక్కి తెప్పించాడు. తిరుపతి కేంద్రంగా అనేక సార్లు ఎర్రచందనం పట్టుబడింది. తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు అనేక సార్లు ఎర్రచందనాన్ని పట్టుకున్నాడు. అతను వేరే చోటికి బదిలీ అయ్యాడు. ఇప్పుడు అతను లేకపోయినా సరే ఎర్రచందనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చేది లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రతినిబోడాడు. ఇప్పుడు అటవీ భూముల ఆక్రమణమైనటువంటి భూములను కూడా స్వయంగా పరిశీలించడానికి వెళ్తున్నట్టు సమాచారం అంతా ఉంది. ఓకే సార్, ఈ రామచంద్రారెడ్డి తన ఫామ్ హౌస్ కూడా ఒక 1/2 కిలోమీటరు ప్రభుత్వం డబ్బులు యూజ్ చేసి రోడ్డు వేసుకున్నాడు అనే వార్తలు కూడా ఉన్నాయి సార్. ఇది కూడా నిజమేనా సార్? నిజానికి సామాన్య ప్రజల రోడ్నేమో దరిద్రంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో పోయినసారి గత పరిపాలనలో గుంతల రోడ్డు అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. అవును, తెలంగాణ మంత్రులు ఎక్కించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని. మంచి రోడ్డు ఉంటే ఆ తెలంగాణ, గుంతల రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అని బోర్డర్ని డిఫైన్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు మాత్రం వాళ్ళ అటవీ భూములకి వాళ్ళ ఫామ్ హౌజులకి మాత్రం రోడ్లు వేసుకునేవాళ్ళు, అది కూడా ప్రభుత్వ నిధులతోటి. ఈయన మామూలుగా ఇతని ఊరు నుంచి మంగళంపేట నుంచి అతను ఉండే ఫామ్ హౌస్ దాదాపు 8-9 కిలోమీటర్లు ఉంటుందట. 8-9 కిలోమీటర్లు కూడా మంచి రోడ్డు వేసుకున్నాడట, అది కూడా ప్రభుత్వ డబ్బులతోటి, మార్కెట్ కమిటీ డబ్బులతోటి. మళ్ళీ రోడ్డుకి అడ్డంగా గేట్లు పెట్టేశాడు. వేరే వాళ్ళు పోవడానికి లేదు, ఆయన పోవడానికి మాత్రం ఉంది. అంటే గవర్నమెంట్ డబ్బులతో రోడ్డు వేసుకున్నాడు, రోడ్డుకి చెక్ పోస్ట్ పెట్టుకున్నాడు, గేట్లు పెట్టుకున్నాడు, ఏదో సొంత ఆస్తి అయినట్టు. ఆ రకమైనటువంటి భూ కబ్జాలు నడిచినాయి. ఏం చేద్దాం, దుర్మార్గం. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి అని చెప్పేసి మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారు. మదనపల్లి ఫైల్స్ నీకు గుర్తుందో లేదో, కొన్ని నెలల క్రితం మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయి. ఎందుకు తగలబడ్డాయి? ఇందా చెప్పిన లెక్క 1952లో పెద్దిరెడ్డికి ఎంత భూమి ఉంది, 1984 రికార్డు ప్రకారం ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ బయటకు రాకుండా ఆ ఫైల్స్ తగలబెట్టారు. ఎట్లా ఆక్రమించాడు ఇవన్నీ బయట రాకుండా, అక్కడ ఎలా ఎంత ఫామ్ హౌస్ కట్టాడు, ఎలా పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘన చేశాడు, ఎలా రోడ్డు వేశాడు, ఇవన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం ఆ ఫైల్స్ తగలబెట్టాడు. అది ఎంత దుర్మార్గం అంటే, దుర్మార్గం అనే పదం కూడా సిగ్గుపడింది వీళ్ళ నేరాలు చూస్తే. ఆ పరిస్థితుల్లో ఇలా ఉంది. మరి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో అనుకుంటే చూడాలి. కఠినమైన చర్యలే పడతాయి అనుకుంటా కదా సార్? కఠినమైన చర్యలే పడాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు అటవీ భూముల్లో అక్కడే, అంటే అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగి అటవీ సంపదను నమ్ముకొని పోడు వ్యవసాయం చేసుకుందాం అనుకునే గిరిజనులకేమో వాళ్ళు అటవీ శాఖ అధికారుల పర్మిషన్ లేకుండా 1 ఎకరం దున్నినా సరే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెడతారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి. మరి అలాంటిది వైట్ కలర్ నేరాలు చేసి అటవీ భూమిని మంత్రిగా ఉండి ఆక్రమించుకున్న పెద్ద 75 ఎకరాలు దట్టు, అందులో 75 ఎకరాలు దట్టు కరెక్టే. 1 ఎకరం కూడా దున్నుకునేవారిని, 1 సెంటు కూడా దున్నుకునేవారు రైతు అయితే, గిరిజనులు అయితే. మరి ఏకంగా 75 ఎకరాలు కబ్జా చేశాడంటే ఇతని మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చు, ఎన్నాళ్ళు జైల్లో ఉంచవచ్చు? నిజానికి అటవీ చట్టాల ప్రకారం, పర్యావరణ చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన దానికి గాను జీవితాంతం పెద్దిరెడ్డిని జైల్లో పెట్టవచ్చు. మరి పెట్టగలరా, పెడతారా లేదా అని చూడాలి, కానీ పెట్టడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.